కిడ్స్ ప్యారడైజ్ స్కూల్ దెబ్బపాలెం ప్రాంతంలో జరుగుతున్న ఈ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్ విచ్చేసిన పేరెంట్స్ అందరికీ, అలాగే స్టేజ్ని అలంకరించిన సాయి విద్యానికేతన్ అధినేత సింహాచలం గారికి, మరియు ఎక్సలెంట్ స్కూల్ కరెస్పాండెంట్ మేడం సత్యశ్రీ మేడంకి, మరియు మెయిన్గా ఈ కార్యక్రమం ఎంత చక్కగా మీ అందరి కోసం మనందరి కోసం అరేంజ్ చేసిన హరి గారు మరియు జ్యోతి మేడంకి, ఆ స్కూల్ యొక్క స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పిల్లలందరికీ కూడా ఆశీస్సులు. గత 5 సంవత్సరాలుగా మీ యొక్క ఏరియాలో చక్కనైన విలువలతోటి మీ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా చక్కని ఫీ స్ట్రక్చర్తో, లేదంటే మీ పిల్లలకి చిన్నతనం నుంచి కూడా ఏ విధమైన బాటలో ముందుకు వెళ్ళాలో చక్కగా తెలియజేస్తూ, అట్ ద సేమ్ టైం మీకు కూడా చక్కటి మోటివేషన్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న జ్యోతి మేడం కానీ హరి గారికి కానీ మరొకసారి నా తరపు నుంచి ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయిస్తున్నందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము కూడా గత 15-16 సంవత్సరాల నుంచి స్కూల్స్ రన్ చేస్తున్నాం. నిరంతరం కృషి, పట్టుదల, మా యొక్క ఆత్మవిశ్వాసమే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అదేవిధంగా హరి గారు వాళ్ళ మిస్సెస్ కూడా ఈ స్కూల్ని ఇంత కాంపిటేటివ్ స్పిరిట్లో కూడా, అంటే ఓ పక్క కార్పొరేట్ స్కూలింగ్ ఉన్నా, మరొక పక్క అనేకమైన స్కూల్స్ రన్ చేస్తూ ఉన్నా, చుట్టుపక్కల కూడా గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ కానీ ఉన్నా సరే ఒక చక్కనైన బాటలో ముందుకు వెళ్ళాలి, ఈ ఏరియాలో వాళ్ళ చేతుల మీదుగా మంచి పిల్లల్ని తయారు చేయాలి అనే అత్యున్నతమైన ఆశయాలతోటి ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుచేతంటే మీకు తెలుసు, గత సంవత్సరాలుగా కూడా స్కూల్స్ పెట్టే పరిస్థితి ఎక్కడా లేదు. ఈ రోజుల్లో చిన్న చిన్న స్కూల్స్ ఎక్కడా లేవు. నిజంగా చెప్పాలంటే ఇది మీ అదృష్టం. చిన్న చిన్న స్కూల్స్ ఉండడం అనేది మిడిల్ క్లాస్ పేరెంట్స్ యొక్క అదృష్టం. ఎందుకంటే వెళ్తే గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళాలి, లేదంటే ప్రెస్టీజ్కి ఏ కార్పొరేట్ స్కూల్కైనా వెళ్ళిపోవాలి. కానీ మీకోసం అందుబాటులో మీరు కట్టే ఫీజులతో మీరు ఎంత లేట్ చేసినా, లేదంటే మీరు ఫేవర్గా చేస్తున్నా సరే, ఇంత చక్కనైన వాతావరణంలో తన సొంత బిల్డింగ్లో హరి గారు వాళ్ళ మిస్సెస్ యొక్క తోడుతోటి, ఈ యొక్క టీచర్స్ యొక్క సహాయ సహకారాలతోటి చక్కగా రన్ చేస్తున్న విషయం మాకు, అంటే స్కూల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఆ స్కూల్స్ గ్రూప్స్లో ఆయన పోస్టింగ్ చేస్తున్న పోస్టింగ్స్ చూస్తున్నప్పుడు మాకు క్లియర్గా తెలుస్తుంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మన ధర్మాన్ని కూడా, అంటే మనకి ఏదైతే సిస్టమ్ ఉందో హైందవ ధర్మం కానీ, ఎక్కడికక్కడ ఏ పండుగని కూడా లోడ్ చేయకుండా ప్రతి పండుగని చేస్తూ పర్టికులర్గా మన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడం, పిల్లలకి చిన్నతనం నుంచి కూడా ఉన్నతమైన విలువలు నేర్పించడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా యాక్చువల్లీ ఈరోజు నేను ఊరు వెళ్ళాల్సిన అవసరం ఉంది. కానీ సార్ వచ్చి నిన్న సాయంత్రం క్లాస్ చెప్తున్నప్పుడు అనుకుంటా వచ్చి చెప్పడంతో ఈ రోజు వెళ్ళవలసిన ప్రోగ్రామ్ని రేపు పొద్దునకి వాయిదా వేసుకున్నాను. ఎందుకంటే కేవలం అటెండ్ అవ్వడం కోసమే. ఎందుకంటే ఆయన పోస్టింగ్ చూసిన తర్వాత, అంటే పోస్టింగ్స్లో ఫొటోస్లో కనిపిస్తుందని కాదు, కానీ ఆయన విధానం యథా రాజా తథా ప్రజ అంటారు. కాబట్టి రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. తండ్రి ఎలా ఉంటే ఆ ఇంట్లో పిల్లలు కానీ ఆ ఇంట్లో వ్యవస్థ కానీ అలా ఉంటుంది. సో రాజుని బట్టి ఆ పిల్లలు కూడా మనం అంచనా వేయచ్చు, అక్కడ స్టాఫ్ని కానీ ఆ పిల్లల యొక్క ప్రవర్తన కానీ మనం అంచనా వేయచ్చు. సో మీ రాజు డెఫినెట్గా సూపర్, నో డౌట్ అబౌట్ దట్. వై? బికాస్ ఆయన మొన్న 2-3 సార్లు స్కూల్లో ఫెస్టివల్స్ జరిగిన ఫొటోస్ పెట్టారు. నాకు తెలుసుండి దసరా ఫెస్టివల్ మేబీ ఆ టైమ్స్లో పోస్టింగ్స్ అనమాట. రియల్గా పెద్ద పెద్ద స్కూల్స్ వాళ్ళు కూడా కల్చర్ని, కస్టమ్ని ప్రజెంట్ చేయాలని ఎవరు అనుకోవట్లేదు. దెర్ ఇస్ నో నీడ్. వాళ్ళకి అసలు అవసరమే లేదు ఎవరికి కూడా. ఎందుకంటే మన కస్టమ్ కల్చర్ వాళ్ళకి అవసరమే లేదు. మీరు ఫీజు కట్టారా, మీ పిల్లడికి పంపించారా, రుద్దేశారా, పంపించారా, అంతే. కానీ ఉన్న ఈ స్ట్రెంగ్త్కి అంతమందిని గ్యాదర్ చేసి వాళ్ళకి అంత డెకరేట్ చేసి కస్టమ్ని ప్రజెంట్ చేయాలి, అంటే మన యొక్క సంస్కృతి సంప్రదాయాలు తెలియచేయాలని చెప్పేసి అనుకోవడం నిజంగా గ్రేట్ యా, నిజంగా గ్రేట్. ఎందుచేతంటే ఏ స్కూల్లో కూడా లేదు, కేవలం పోస్టింగ్ కోసం అన్నట్లు తప్ప
ఏ స్కూల్లో కూడా అలాంటి చక్కనైన విధానం అయితే ముందుకు వెళ్ళట్లేదు. ఒకప్పుడు చూడండి, చదువుకోవడం కోసం స్టూడెంట్స్ ఎక్కడికి వెళ్తుండేవారంటే, ఎక్కడో గురువుగారు ఉంటుండేవాడు, ఎక్కడో కొండ ప్రాంతాల్లో లేదంటే అడవుల్లో ఉంటుండేవారు. ఈ విద్యార్థులందరూ అక్కడికి వెళ్ళి చదువుకుంటూ ఉండేవారు. అక్కడ గురువుగారు ఏం చెప్తే అదే, ఆయన కాళ్ళు పెసకమంటే కాళ్ళు పెసుకు. ఈవెన్ చాలా మంది విద్యార్థులు కూడా అలాగే రాజుగారి బిడ్డలు కూడా అక్కడ అలాగే చదువుకునేవారు. రాను ఎడ్యుకేషన్ సిస్టంలో అనేకమైన మార్పులు వచ్చాయి. భారతదేశంలోనే, భారతీయ విధానంలోనే, మన ధర్మంలోనే అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు 10 మంది పిల్లలకి అనేవారు తల్లిదండ్రులు, 12 మంది. నీకు ఎంతమంది అంటే 7, 8, 12, 15 అని చెప్పేవారు. అంబేద్కర్ 17వ సంతానం, వాళ్ళ అమ్మా నాన్నకి 17వ సంతానం. భారతదేశానికి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ వాళ్ళ అమ్మా నాన్నకి 17వ సంతానం. ఓహో, ఈ టైంలో ఇది గుర్తు రావడం నిజంగా గొప్ప విషయం. నిన్నే పివి నరసింహారావు గారు కానీ, స్వామినాథన్ గారు కానీ, చరణ్ సింగ్ గారు కానీ భారతరత్న అవార్డు ప్రదానం చేశారు. నిజంగా అలాంటి మంచి టైంలో నేను ఇక్కడికి రావడం అది కూడా నా అదృష్టం. ఆ రోజుల్లో ఎవరి బిడ్డలైనా సరే, నా పిల్లలు అక్కడికి వెళ్ళి చక్కగా చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఏం జరిగినా పర్లేదని అక్కడ వదిలేసేవారు. ఈ రోజుల్లో మార్పులు అలా రాను మార్పు వస్తుంది. ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్స్ చూస్తుంటే రెంటల్ బిల్డింగ్స్ వెళ్తున్నాయి, లేదా చిన్న బిల్డింగ్స్లో ఉంటుంటున్నారు. మీకు కూడా 1-2 పిల్లలు ఉంటుంటారు. ఆ రోజుల్లో అంతమంది పిల్లలు పెంచినా సరే ఆ తల్లి అలసిపోయేది కాదు. ఈ రోజుల్లో 1-2 బిడ్డలకే మనకు కలిపి వచ్చేస్తుంది. ఆ పిల్లలు ఎందుచేతంటే ఈ రోజులు బట్టి డ్యూటీకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అప్పుడు పిల్లలు తీసుకొచ్చి స్కూల్లో వదులుతారు. మీరు ఎంత నమ్మి స్కూల్లో వదులుతున్నప్పుడు అప్పుడప్పుడు చిన్నవి జరుగుతుంటాయి. చిన్నవి పొరపాటున పిల్లోడు పెన్సిల్ తీసుకెళ్ళి ముక్కులో పెట్టుకుంటాడు, లేదా సేకరించారు. ఆ పిల్లోడిని పొరపాటున అబ్జర్వేషన్ చేయకపోవడం వల్ల, లేదంటే వాడికి తెలియకపోవడం వల్ల జరుగుతుంది. అలాంటి టైంలో మీరు పెద్ద మనసుతోటి స్కూల్ చేయాలి, కొంచెం ఫర్గివ్ చేయాలి. పాపం వాళ్ళు కూడా మనుషులే కదా, ఇప్పుడే జరిగింది పొరపాటు కానీ ఎప్పుడు జరగట్లేదు కదా అని చిన్న జరుగుతున్నా మంచి మనసుతో అలా వదిలిపెడుతుంటే అద్భుతమైన విధానంలో వీళ్ళు ముందుకు స్కూల్ రన్ చేయగలరు. మీ అందరికీ కూడా మంచి విలువలతో కూడా పిల్లల్ని ముందుకు తీసుకురావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు మరొకసారి ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Techno party.